ముందు నుండే షుగర్ ఉండి తర్వాత గర్భం దాల్చితే దానిని ప్రీ డయాబెటిస్ అంటారు. ఇక ముందు లేకపోయినా ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చేదాన్ని జెస్టేషనల్ డయాబెటిస్ అంటారు. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత హార్మోనల్ చేంజెస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగడం, వెయిట్ గెయిన్ అవ్వడం ఇలా రకరకాల కారణాల వల్ల బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పెరిగి జెస్టేషనల్ డయాబెటిస్ కు దారితీస్తుంది. సాధారణంగా ఫస్ట్ స్టేజ్ లో పెద్దగా సిమ్టమ్స్ కనిపించవు. కాబట్టి ఎక్కువ దాహంగా అనిపించడం, ఎక్కువ సార్లు యూరినేట్ చేయాల్సి రావడం వంటివి ఉంటే ఒకసారి చెక్ చేయించుకోవడం మంచిది. ఎందుకంటే ఈ టైంలో షుగర్ కంట్రోల్లో లేకపోతే ఉమ్ము నీరు పెరగడం, బిడ్డ బరువు అధికంగా పెరగడం, నెలలు నిండకుండా డెలివరీ అవ్వడం, షుగర్ లెవెల్స్ మరీ ఎక్కువగా ఉంటే బిడ్డ కడుపులోనే చనిపోవడం, డెలివరీ తర్వాత హెవీ బ్లీడింగ్ వంటి సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. పుట్టిన పిల్లలకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, హార్ట్ ఇష్యూస్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక ఆ పిల్లలు టీనేజ్ లోకి వచ్చాక టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంది. అధిక బరువున్న స్త్రీలు, పీసీఓడి ఉన్నవారు, ఫ్యామిలీ హిస్టరీలో డయాబెటిస్ ఉన్నవారికి జెస్టేషనల్ డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ముందు నుంచే తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఫైబర్ ఎక్కువగా, క్యాలరీలు తక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి. అయితే పోర్షన్ సైజ్ మీద కాన్సంట్రేట్ చేయాలి. ప్రెగ్నెన్సీ సమయంలో పూర్తిగా రెస్ట్ తీసుకోకుండా ఎక్సర్సైజ్ చేయడం మంచిది.